మీకు పండుగ తమ్ముళ్ళు రెడీ అయిపోయింది తమ్ముళ్ళు. నేను ఆల్రెడీ 4-5 బస్తాలు పేపర్లకు ఆర్డర్ ఇచ్చా. ఇప్పుడు మీరు మార్నింగ్ లేవగానే సడన్ గా అంటే మీరు అమ్మాయి లాగా మారిపోతే అంటే అపోజిట్ జెండర్ లాగా మారిపోతే అసలు మీరు ఏం చేస్తారు బ్రో? ఏముంటది బ్రో, మార్నింగ్ లేవాలి, ఫ్రెష్ అప్ కావాలి, అమ్మకి సహాయం చేయాలి. బాయ్స్ ఏముంటది బ్రో, సోమవారం ఇక్కడ వండుకుంటారు, టైం కాగానే బ్యాగ్ వేసుకొని కాలేజీకి వెళ్ళిపోతారు. మా అమ్మాయిలు అమ్మాయిలు ఇక్కడ పని చేస్తారు, కాకిలు ఉడవడం, అన్నం వండడం, అది నాన్న కూడా అమ్మకు సహాయం చేయడం, వాళ్ళ అమ్మ నాన్నకు జాబ్ ఉంటే వాళ్ళని పంపించడం, తర్వాత కాలేజీకి వెళ్ళడం. బ్రో ఆడోళ్ళు అయితే ఏంటంటే బస్ ఫ్రీ ఉంటాయి బ్రో. మళ్ళీ ఏంటంటే ఒక 5-10 మంది లవర్ వేసుకొని తిరగచ్చు బ్రో. మళ్ళీ ఏంటంటే ఒక 5-10 మంది లవర్ వేసుకొని తిరగచ్చు బ్రో. ఇంకోటి మళ్ళీ అన్నిట్లో ఆడోళ్ళకే రిజర్వేషన్ ఉంటుంది. మళ్ళీ మగోళ్ళకి ఎక్కడ ఉన్నది, అన్ని చట్టాలు ఆడోళ్ళకే ఉన్నాయి, మనకేమైనా ఉన్నాయా మరి? కాబట్టి ఆడోళ్ళే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. బ్రో ఈ మధ్య అమ్మాయిలు నైట్ టైం ఎక్కువ తిరగడం లేదు బ్రో. అంటే సేఫ్, వాళ్ళు బాయ్స్ అయితే నైట్ టైం ఎక్కువ తిరుగుతారు, వాళ్ళకి అది సేఫ్ లేదు బ్రో. నైట్ 11 అయినా మార్నింగ్ టైం అయినా 2-3తో కలిసి ఫ్రెండ్స్ తో కలిసి కాలేజ్కి అది వెళ్తారు. ఒక్కరైతే వాళ్ళు బయటకు వెళ్ళరు బ్రో, వాళ్ళ పేరెంట్స్ సిచ్యువేషన్ అట్లా ఉంటది. అంటే అంటే ఇప్పుడు కూడా మేల్ డామినేషన్ ఉందని మీరు అనుకుంటారా? అట్లానే ఏం లేదు బ్రో, ఇంకా వాళ్ళకి అంతే కొంచెం స్వేచ్ఛ లేదు, కొంచెం స్వేచ్ఛ ఉంది వాళ్ళకి కూడా. వాళ్ళకి ఫ్రీడమ్ లేదా బ్రో? మనకి వాళ్ళ లేడీస్ కి ఎందుకు మగోళ్ళకి ఫ్రీడమ్ లేదు బ్రో. కుక్కర్లు చంపేస్తారు, ఏంది ఎట్లానో ఘోరంగా చంపేస్తారు బ్రో. సిమెంట్ డ్రమ్ములు వేసి చంపేస్తాడు, అది ఎక్కడ బ్రో? ఆడోళ్ళకి ఎక్కడ స్వేచ్ఛ? మొగోళ్ళకే లేదు బ్రో. అసలు మొగోళ్ళకి ఒక్క చట్టాలు లేవు, మొగోళ్ళకే పెట్టాలి బ్రో. మన చట్టాలు ఉంటాయి, స్వేచ్ఛ ఎందుకు లేదు? మనం చూసుకున్నట్టయితే సరోజిని నాయుడు గారు ఉన్నారు, ఆడోళ్ళ కోసం ఎంతో స్వేచ్ఛలు చట్టాలు ఎందుకు తీసుకొచ్చి నైటింగేల్ ఆఫ్ ఇండియా ఎందుకు తీసుకొచ్చారు బ్రో? ఆడోళ్ళు సమాజంలో వాళ్ళకు కూడా కొంత భాగం అనేది ఉండాలి, వాళ్ళకు కూడా రాజకీయాలలో కానీ IAS IPS వాళ్ళు కూడా భాగం ఉండాలని కదా బ్రో చట్టాలు తీసుకొచ్చారు. వాళ్ళ కోసం అట్లా తీసుకొచ్చారు, కానీ ఇట్లా డ్రమ్ములు వేసి చంపేయడం అది మంచిగా. అంటే రీజన్ ఏంది బ్రో? ఇప్పుడు అమ్మాయిలు పెళ్లి ఇష్టం లేకపోతే వాళ్ళ నాన్నతో చెప్పొచ్చు కదా, ఇప్పుడు నాకు పెళ్లి ఇష్టం లేదు, నేను వేరే అబ్బాయిని ప్రేమించడానికి అంటే మరి చెప్పకపోవడంలోనే భయం ఉందని నేను అంటున్నా. మీరేమంటారు? అయ్యా పేరెంట్స్ కి భయపడతారు, రైట్? పేరెంట్స్ కి భయపడి ఏదో ఒకటి ఒప్పించుకుని ఆయన ఇష్టం లేదని పెళ్లి చేసుకోకుండా అలా అంటే వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. కానీ వీళ్ళు ఏంటంటే పేరెంట్స్ కి భయపడి ఎవరిని పెళ్లి చేసుకుంటారు, ఆయన పిలిపించి లేపేస్తారు, ఇద్దరు పెళ్లి మధ్యలో ఇక్కడ వచ్చిన పక్కన ఏముంటది బ్రో? మా నాన్నని అడుగుతారు, నాన్న డాడీ ఆడ ఇష్టం, ఒప్పుకుంటే లేదు, ఒప్పుకోకపోతే లేచిపోతారు, లేచిపోయి ఆడ నష్టపోతాడు, బాయ్సే పోతాడు. ఆడ సమాజంగా మనం జరుగుతుందిగా, ఇది రోజు వార్తలలో మనం వింటున్నాం, సమాజం అది జరుగుతుంది. ఈ మధ్యన కరెక్ట్ బ్రో, ఈ మధ్య చాలా ఘోరం అయిపోయింది. ఒకప్పుడు అమ్మాయిలు చాలా భయపడేవాళ్ళు, ఎక్కడ అబ్బాయిలు కొట్టి చంపేస్తారు అని, కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా అబ్బాయిలు చనిపోతున్నారు. అబ్బాయిలకు రక్షణ లేదు, అబ్బాయిలకు రక్షణ లేదు. సో అంటే ఇప్పుడు సొసైటీలో ఇప్పుడు అమ్మాయిలు అట్లా ఉండొద్దు, వాళ్ళకు కూడా ఇంకా వాళ్ళు గట్టిగా మాట్లాడాలన్నా, వాళ్ళకి అంత తెలివి రావాలన్నా, వాళ్ళు బాగుండాలన్నా వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళు అభివృద్ధి అవుతారు? వాళ్ళంటే బ్రో ఏం లేదు, పేరెంట్స్ ఏంటంటే ఫ్రీడమ్ ఇవ్వాలి పిల్లలకు, ఇంట్లో పెట్టద్దు. ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకి అంటే ఇట్లా ఫ్రీడమ్ ఇవ్వాలంట. అయితే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇష్టం వచ్చిన మ్యారేజ్ చేసుకుంటారు, అట్లా ఫ్రీడమ్ ఇచ్చేసి ఏం కాదు. వాళ్ళు ఫ్రీడమ్ ఇవ్వకపోవడంతోనే ఒకరిని లేపేసి మళ్ళీ వేరే చేసుకుంటారు వాళ్ళ ఇష్టమైన వాళ్ళు. అదే ముందే చేసుకుంటే అయిపోద్ది కదా, వాళ్ళ జీవితం బాగుపడుతుంది మరి. సో ఇప్పుడు అబ్బాయిలకు ఉన్న స్వేచ్ఛలు అమ్మాయిలకు కూడా ఉన్నారంటారు మీరు. మరి ఉంటే ఇందాక ఈ బ్రదర్ చెప్పినట్టు ఇప్పుడు కూడా అమ్మాయిలు ఎక్కడ పోయినా, కాలేజీకి పోయినా లేదు ఇంటికి పోయినా ఒక 3-4 కలిసే పోతారు కదా. అంటే ఒక్కరు స్వేచ్ఛ తిరగలేరు. అంటే ఖచ్చితంగా ఈ సొసైటీలో ఏదో వాళ్ళకి ఒక భయం ఉంది కదా సొసైటీలో. అది కూడా ఒక కారణం అన్న. అది ఎట్లా అంటే వాళ్ళు వేసుకునే డ్రెస్సింగ్ ని బట్టి కూడా ఉంటది. ఇప్పుడు వాళ్ళు వేసుకుంటారు డ్రెస్సింగ్, ఆ డ్రెస్సింగ్ బట్టి ఏముంటది అంటే మనం అట్రాక్ట్ అవుతాం. అట్రాక్ట్ అయ్యి ఏం చేస్తామంటే వివిధ రేప్ చేయడం కానీ అట్లాంటివి సమాజంగా జరుగుతూ ఉంటాయి అన్నవి. ఎగ్జాక్ట్లీ నువ్వు అన్నది కరెక్టే. కానీ ఇంకోటి ఏంటంటే మనకి ఏ డ్రెస్సెస్ స్వేచ్ఛ మనకు ఉండదు, భారత రాజ్యాంగం మనకు కల్పించింది. ఏ డ్రెస్ ఇప్పుడు అబ్బాయిలు కూడా అట్లా అనుకుంటే మన అబ్బాయిలు కూడా ఒక బాడీ చూపించుకుంటే స్లీవ్లెస్ వేసుకుంటే తిరుగుతారు. మన బాడీ కూడా కనబడుతుంది, చెస్ట్ కనబడుతుంది, మన షార్ట్స్ వేసుకుంటే మన కాలు కూడా కనబడతాయి. సో అంత మాత్రాన అమ్మాయిలు మనం రేప్ చేయరు కదా. మరి అంటే ఆ స్వేచ్ఛ ఉంది కాదు, మన ఆలోచన విధానం బాగుండాలి సొసైటీలో కదా. సో కొంతమంది వల్ల వాళ్ళకి తయారంటావు. సో మరి ఇది పోవాలంటే ఏం చేయాలి? మనం లాస్ట్ ఫైనల్ ఏం చేస్తే అంత మారుతుందని మీరు అనుకుంటారు చెప్పండి. పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వాలి బ్రో, అయితేనే సెట్ అవుతుంది అంతా. పేరెంట్స్ ఫ్రీడమ్ ఇస్తే ఏం కాదు, ఇంట్లోనే పెడితే అట్లనే అవుతారు, ఎవరినో లేపేస్తే ఇంకా డ్రమ్లో అట్లనే అవుతాయి కదా. ఫ్రీడమ్ ఇవ్వాలి పేరెంట్స్ ఫస్ట్.
సో అమ్మాయిలాగా పుడితే మీకు అబ్బాయిల కంటే ఎక్కువ స్వేచ్ఛ ఉంది అనుకుంటారు మీరు? అమ్మాయిలకు స్వేచ్ఛలు కూడా ఉంటాయి, నష్టాలు కూడా ఉంటాయి బ్రో. వాళ్ళకు ఏంటంటే బయట తిరగలేరు, ఒంటరిగా అంటే తిరగలేరు. అదే విధంగా సినిమా మనం అంటే మస్తు ఎంజాయ్ చేస్తాం బ్రో. సినిమా పోవడం కానీ ఫ్రెండ్స్ బయట పోవడం కానీ ఉంటుంది, కానీ వాళ్ళకంటే అట్లా ఉండదు బ్రో. ఎట్లా అంటే పర్మిషన్ తీసుకోవాలి, ఇంట్లో పర్మిషన్ ఉంటేనే పంపిస్తారు అట్లా. బ్రో ఇప్పుడు మనం సడన్ గా మార్నింగ్ లేవగానే మనం అపోజిట్ జెండర్ అంటే అమ్మాయిలాగా మారిపోతే మీరు ఏం చేస్తారు బ్రో? తెలంగాణ మొత్తం తిరుగుతావా ఫస్ట్? తెలంగాణ మొత్తం తిరుగుతావా? అదే కదా, ఫ్రీ బస్ ఉంది కదా ఇప్పుడు, మొత్తం తెలంగాణ మొత్తం తిరగచ్చు ఎట్లనా. అది తెలంగాణలో అబ్బాయిల కంటే మహిళలకే ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది బ్రో. మనం ఎంత అంటే అది చేసుకోవచ్చు ఇక్కడ. అయితే ప్రతి పథకం కానీ ప్రతి ఏది వచ్చినా ఆడవాళ్ళకే వస్తుంది. ఫ్రీ బస్ కావచ్చు, ఫ్రీ బస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు మగవాళ్ళ కంటే ప్రత్యేక సంఘాలు అంటే ఏం లేవు, కానీ ఆడవాళ్ళకు మహిళా సంఘాలు అంటే వేరే వేరే సంఘాలు అన్ని ఉంటాయి. అవునవునవును. కానీ మనం ఎప్పుడైనా వాళ్ళ పాజిటివ్ కాదు, వాళ్ళ నెగిటివ్ కూడా ఆలోచించాలి. మనం ఆడైతే ఎట్లుంటది, ఎట్లా కాదు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయి, ఏ కష్టాలు పడతారు వాళ్ళు ప్రతి నెల ప్రతి సంవత్సరం, వాళ్ళ ఏ ప్రాబ్లమ్స్ మళ్ళీ సొసైటీ నుంచి ఏ ప్రెషర్ ఎదుర్కొంటారు అవన్నీ తెలుసుకోవాలి బ్రో. మనం వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పండి. అలాగే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పొద్దున లేస్తారు, లేచి రెస్పాన్సిబిలిటీ కొంతమందికి ఊడవాలి, అవన్నీ ఊడవాలి. మళ్ళీ ఎప్పుడైనా కాలేజ్ పోయేటప్పుడు అయితే వాళ్ళకి బాయ్స్ అక్కడ చూసుకుంటూ ఉంటారు, వాళ్ళకి ఒక ప్రెజర్ అవుతుంది, మనం చూస్తున్నాం కొంచెం భయం అవుతుంది. ఒకవేళ రాత్రి స్కూల్ పోయేటప్పుడు కాలేజ్ స్కూల్ ఎవరైనా ఇద్దరు కలిసి పోతారు, ముగ్గురు ఎవరు పోరు. అట్లనే కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి. మళ్ళీ కొన్ని చోట్లనేమో అవేర్నెస్ లేదు ఎట్లా ఉండాలని. సపోజ్ స్టేట్ లైక్ రాజస్థాన్ వాళ్ళకేమో వాళ్ళు ఇంకా అవేర్నెస్ లేదు ఎట్లుంటారు. హైదరాబాద్ అయితే మంచిగా పోతారు, కానీ అక్కడ ఏం ఊరు మొత్తం ఇంట్లోనే ఉంటారు, ఏం బయటకు పోరు, అక్కడ అట్లుంటారు అని. అంటే ఎందుకు బ్రో మీరు అంటారు కదా, అంటే అమ్మాయిలకి వాళ్ళకి స్వేచ్ఛ లేదా, అంటే వాళ్ళకి తిరిగే ఫ్రీడమ్ లేదా వాళ్ళకి? వాళ్ళకు ఉంది, కానీ మనకు అప్పటికెళ్ళి ఇన్సిడెంట్ టైంలోకి వెళ్ళి వాళ్ళకి ఏం ఫ్రీడమ్ రాదు. వాళ్ళు ఇప్పుడు ఇంట్లోనే ఉంటారు, 4 hours లోపలే ఉంటారు బ్రో. కానీ ఇప్పుడు లైక్ గుజరాత్ ఎట్లుంటారు అంటే వాళ్ళు 4 hours లోపలే ఉంటారు బ్రో, బయటికే రారు. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళకి అది ఉంటుంది కదా శారీ ఇట్లా మూసుకునే వాళ్ళు అసలు ముఖాలే చూపించారు. వాళ్ళ ఏమంటారు హస్బెండ్ కాకుండా ఎవరికి వాళ్ళ ముఖాలే చూపించారు, వీళ్ళ ముఖాలే బయట కోరు ఏం తిరగరు, వాళ్ళకి టీచింగ్ ఏం జాబే లేదు అసలు. వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, మంచి ఏమంటారు ఫుడ్ చేయాలి, వాళ్ళ పిల్లల్ని మొత్తం అది చూడాలి, స్కూల్ పంపించాలి, ఆ కథ ఇక అంతే ఉంటుంది వాళ్ళది. అయితే బ్రో ఇప్పుడు మనకి రాజ్యాంగ పరంగా మనకి బాయ్స్ కి ఎన్ని హక్కులు ఉన్నాయి అంటే ప్రతి మనుషులకు అందరికి హక్కులు ఉన్నాయి, అందులో లేడీస్ కూడా ఉన్నాయి. వాళ్ళు ప్రతి ఒక్కరు చేయొచ్చు, కానీ చేయలేకపోతున్నారు. అంటే అది సొసైటీ ఫాల్టా లేకపోతే ఎవరి ఫాల్ట్? అది సొసైటీ ఫాల్ట్, పక్కా సొసైటీ ఫాల్ట్. ఇంకేంటంటే వాళ్ళలో కూడా ధైర్యం సరిపోకపోవడం, అది కూడా ముఖ్య విషయం. అవును, మహిళలకి వాళ్ళలో కూడా ధైర్యం ఉండాలి కదా, ఏమైనా చేయాలన్నా వాళ్ళు కూడా డేర్ చేస్తేనే అది జరుగుతుంది. లేకపోతే వాళ్ళు చెప్పింది నేను వింటా అంటే అది కాదు. ఒకవేళ మగవాళ్ళదే పై చేయలేక వాళ్ళు భావిస్తే అలానే ఉంటది, అది కంటిన్యూ అయిపోతుంది. ఒకవేళ వాళ్ళు చేంజ్ కావాలనుకుంటే వాళ్ళతోనే చేంజ్ కావాలి, వేరే వాళ్ళు ఎవరు చేంజ్ చేయలేరు. చేంజ్ కావాలంటే మనము సొసైటీలో అబ్బాయిలతోనే ప్రాబ్లం ఉందని ఒకవేళ అనుకున్నా, సో మనం ఆ భయం పోవాలంటే మనం ఏం చేయాలి? ఆ లేడీస్ భయం పోవాలంటే, అలా భయం పోవాలంటే ఫస్ట్ మన ఎడ్యుకేషన్ ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. ఎడ్యుకేషన్ లేకపోతే వాళ్ళకి అసలు ఏం జరుగుతుందో తెలియదు, ఈ సొసైటీ ఎలా ఉంటుందో తెలియదు. మినిమం రూల్స్ ఉంటాయి కొన్ని, అంటే మన కాన్స్టిట్యూషన్ లో ఉన్న రూల్స్ అంటూ వాళ్ళకి తెలిస్తే వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళకి భయం పోతుంది. అట్లనే కాదు కానీ మనం ఓన్లీ గర్ల్స్ రెస్పాన్సిబుల్ కాదు, బాయ్స్ కూడా వాళ్ళ ఫాదర్స్, వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ రిలేటివ్స్ కూడా అన్ని స్వేచ్ఛ చేయాలి వాళ్ళకి. ఇంట్లో కూర్చో ఎక్కువ ఏం మాట్లాడో, తక్కువనే మాట్లాడో, ఎక్కువ మాట్లాడు, ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పరాదు. అట్లనే ఉండాలి, అంటే ఫ్రీడమ్ ఇవ్వాలి వాళ్ళకి, మాట్లాడడానికి ఫ్రీడమ్, ఏమైనా చేయడానికి ఫ్రీడమ్ ఇవ్వాలి. అట్లయితేనే వాళ్ళు ముందుకు ఎదగలరు, మంచి మాట్లాడగలరు. ఒకవేళ మనం వాళ్ళకి ప్రెజర్ పెడితే ఏం మాట్లాడాలంటే వాళ్ళు ఇంట్లోనే కూర్చొనిగా వాళ్ళకి భయం ఉంటేనే ఉంటుంది అక్కడ. అప్పట్లో ఉండేది ఇట్లా గర్ల్స్ ఇట్లా ఎడ్యుకేట్ కాకూడదు, ఉద్యోగం చేయకూడదు అనేది, కానీ ఇప్పుడు అంటే కొంచెం మారింది, అప్పటికన్నా కొంచెం మారింది. ఇప్పుడు ఇట్లా ఇది మార్పు కంటిన్యూ అయితే గవర్నమెంట్ ఇట్లా స్కీమ్ తీసుకొస్తే పక్కా మారుతుంది. కానీ ఇంకా వాళ్ళ వల్ల ఇంకా ఇది బాయ్స్ కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇది ఇప్పుడు బాయ్స్ కన్నా గర్ల్స్ కి ఎక్కువ రిజర్వేషన్ ఇస్తున్నారు, వాళ్ళకి ఇది జాబ్స్ ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. అంటే ఇంకా దాని వల్ల ఇది అవుతుంది కొంచెం బాయ్స్ కి. అంటే వాటిని వినియోగించుకోవట్లేదు కదా వాళ్ళు, వినియోగించట్లేదు, కానీ ఇది మాకు ఇది లేకుండా పోతుంది కదా బాయ్స్ కి. ఇట్లా గర్ల్స్ కి మాత్రం ఇది చాలా ఇది ఉన్నాయి, స్కీమ్స్ ఉన్నాయి, ఇది సంఘాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ మాకు అట్లా లేదు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇది అప్పటికన్నా ఇప్పుడు కొంచెం మారినట్టే. ఇంకా ఇప్పుడు అంటే ఇప్పుడు ఏమైతుందంటే ఈ సొసైటీలో ఇంటర్ కానీ 10th అయిపోతూనే మ్యారేజ్ చేస్తున్నారు. అలా చేయకుండా పేరెంట్స్ కంటూ ఒక అవేర్నెస్ ఉండాలి. అంటే ఇలా చదువుకుంటేనే ఇలా ఉంటుంది, ఒక మినిమం డిగ్రీ లేని వాళ్ళు మినిమం మెచ్యూరిటీ రానప్పుడు వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళకి ఏం చేయాలని అర్థం కాకుండా ఉంటుంది. బలవంతం పెళ్లి చేసి వాళ్ళు, అవునవును, బలవంతమైన పెళ్లి చేయొద్దు.
అంటే అలా కాకుండా ఉండాలంటే ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ కి ఉండాలి. పేరెంట్స్ కి అవేర్నెస్ ఉన్నప్పుడే ఇలా బలవంతంగా మ్యారేజ్ జరగకుండా ఉంటాయి. అలా జరగకుండా ఉండాలి, మళ్ళీ వాళ్ళకు కూడా ఉండాలి. మీరు లేట్గా పెళ్లి చేసుకోవాలి, మనం జాబ్ చేయాలి, అవన్నీ చేయాలి. వాళ్ళకొకటి గోల్ ఉండాలి. ఈ జీవితాల్లో మనం ఇది సాధించాలని గోల్ ఉండాలి. వాళ్ళకి పేరెంట్స్ చెప్పాలి, వాళ్ళు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ వాళ్ళ పేరెంట్ అర్థం చేసుకుంటే వాళ్ళు ముందుకు వెళ్ళగలరు. మళ్ళా అప్పుడే పెళ్లి చేయరాదు. పెళ్లి చేసేమైతే ఇప్పుడు ఫర్టిలిటీ రేట్ ఎక్కువ పెరుగుతుంది, ఇంకా పిల్లలు పుట్టడం ఎక్కువ అవుతుంది, పాపులేషన్ ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇట్లా కంట్రీ డెవలప్మెంట్ కానీ ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు అబ్బాయి ఇద్దరు జాబ్ చేస్తేనే ఒక ఈక్వాలిటీ ఉంటుంది. సో లేకపోతే అబ్బాయి మాత్రమే జాబ్ చేసి అమ్మాయి చేయకపోతే అక్కడ ఒక డామినేషన్ కూడా ఉంటుంది తెలుసా. అక్కడ కూడా డామినేషన్ ఉంటుంది. కాకపోతే కొంతమంది అమ్మాయిలు ఎలా ఉంటారంటే నేను హౌస్ వైఫ్ ఉంటే బాగుంటుంది అని అలా కొంతమంది ఆడవాళ్ళకు ఉంటుంది, కానీ అందరికి అలా ఉంటుంది. ఏజ్ వరకు వాళ్ళని చదువుకోమని చెప్తా. ఎందుకంటే ఈ చైల్డ్ మ్యారేజెస్ అవుతున్నాయి, చాలా ఎర్లీ మ్యారేజెస్ ఉన్నాయి. వాళ్ళకి ఇప్పుడు తెలియదు. ఏదో మన రీసెంట్గా చూడొచ్చు కూడా, ఒక అమ్మాయి 10th క్లాస్లోనే వాళ్ళ ఎవరినో లవ్ చేసి సొంత తల్లినే చంపేసింది. అది మనందరికీ తెలుసు. అది చాలా బాధాకరం మనకి. సో ముందు వాళ్ళకి ఏంటంటే ముందు వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి. ఏంటంటే ఎడ్యుకేషన్ ముందు ఇంపార్టెంట్. వీళ్ళకి ఆ వయసు తెలియదు, మెచ్యూరిటీ ఉండదు వాళ్ళకి ఎట్లా ఉండాలి ఏందని చెప్పేసి. సో నేను ఒకవేళ అట్లా మారితే ముందు ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తా. ముందు మినిమం స్టడీ వాళ్ళు చేసి వాళ్ళు ఒకవేళ మ్యారేజ్ చేసుకున్నా కానీ ఒకవేళ ఏదైనా వాళ్ళకి ఇబ్బంది అయ్యి మ్యారేజ్ అయ్యి ఒకవేళ విడిపోయినా అనుకోకుండా మంచి మంచి ఒకవేళ వాళ్ళు విడిపోయినా కూడా వాళ్ళు సొంతంగా వాళ్ళ కాలమే బతకగలగాలి. అంటే ఇప్పుడు సొసైటీలో ఇంకా మేల్ డామినేషన్ ఉందని మీరు అనుకుంటారా? అంటే ఒక భర్త కానీ లేకపోతే తండ్రి కానీ ఒక అన్న కానీ తన కూతుర్ని కానీ తన భార్యని కానీ ఇంకా డామినేట్ చేయడము, వాళ్ళు చెప్పిందే వినడము, వాళ్ళకి స్వేచ్ఛ అంటే వచ్చిందని మీరు అనుకుంటారా? రాలేదు బ్రో. గర్ల్స్ కి వచ్చింది స్వేచ్ఛ, వచ్చింది ఎప్పుడో వచ్చింది. స్వేచ్ఛ వచ్చింది కాబట్టి ఎక్కడికక్కడ జమ్మిపారు ఎత్తురు మొత్తం డ్రమ్ములల్లా ఇంకా బీరోలల్లా ఉడకబెట్టడం మొత్తం నాశనం చేస్తుర్రు. వాళ్ళకి ఎప్పుడో స్వేచ్ఛ వచ్చిందని నేను అనుకుంటున్నా. కాకపోతే ప్రజెంట్ అయితే ఇద్దరికి సమానత్వం ఉందని నేను అనుకున్నా బ్రదర్. లో మిస్టేక్స్ ఉన్నాయి అండ్ లేడీస్లలో మిస్టేక్స్ ఉన్నాయి. ఎవరిని తక్కువ తీయటం లేదు. ఏంటంటే ముందు మంచితనాన్ని కోరుకోవాలి. ఏదైనా ఇట్లా ఒకళ్ళు ఇప్పుడు అబ్బాయిలు లవ్ చేసినా ఇట్లా అబ్బాయిని చంపేయడం, లేదా అమ్మాయిలు లవ్ చేసినా ఇట్లా అమ్మాయిలు చంపేయడం రెండు తప్పు. ఏంటంటే ముందు వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ ఉండి ఇవన్నీ చేస్తారు. వాళ్ళు పెరిగిన వాతావరణం అలాంటి సరౌండింగ్స్ ఉండడం వల్ల వాళ్ళకి మారిపోయారు. సో ముందు వాళ్ళకి ఏంటంటే ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, ఎలా బతకాలి ఏందని తెలుసుకోవాలి. తర్వాత మినిమం ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఒక మెచ్యూరిటీ లెవెల్ ఎడ్యుకేషన్ తో పాటు లైఫ్ గురించి కూడా చెప్పాలి. ఆడపిల్ల ఎలా ఉండాలి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కొన్ని ఇప్పుడు మనం చూసుకుంటే సోషల్ మీడియా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని కొన్ని చూపెడతారు. అలాంటివి కూడా కొంచెం ఇంకెక్కువ ఇంప్రూవ్ కావాలని నేను అనుకుంటున్నాను. అట్లా మెయిన్ అయితే ఇన్స్టాగ్రామ్ వల్లే బాగా స్క్రాప్ బాగా పెరిగిపోయింది గర్ల్స్ కి. సో దాన్ని రెడ్యూస్ చేయడం వల్ల తగ్గుతుందని నేను ఆలోచిస్తాను. సోషల్ మీడియా కన్నా ఒక వయసు దాకా సోషల్ మీడియాని పరిచయం చేయకూడదు బ్రో. ఓన్లీ ఎడ్యుకేషన్, సొసైటీలో ఎలా ఉండాలి అలా ఉండాలని నేర్పియాలి అట్లా. సో బ్రో ఇప్పుడు మనము బయట అబ్బాయిలు వాళ్ళు ఒక 10 నిమిషాల ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళగలరు, టీ షాప్లో కూర్చోగలరు, ఇక్కడనే స్వేచ్ఛగా తిరగగలరు. కానీ ఇప్పుడు స్వేచ్ఛ వచ్చిందంటారు మీరు. కానీ ఇప్పుడు కూడా అమ్మాయిలు అంత స్వేచ్ఛగా తిరగలేకపోతారు కదా. కనీసం ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు 2, 3, 4 పోవాల్సిందే. సో ఇక్కడ వివక్ష ఉంది అంటే సొసైటీలో వాళ్ళకి ఏదో భయం ఉందని మీరు అనుకోవట్లేదా? సొసైటీలో భయం ఏంటంటే ఇక మన ఉంటారుగా బ్రో చిల్లరగాళ్ళు వాళ్ళు చేయబట్టి. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికి వచ్చినట్టే బ్రో. కాకపోతే ఇక కొన్ని సిచ్యువేషన్స్ బట్టి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, కొన్ని ఇబ్బందుల వల్ల గర్ల్స్ బయటకు వెళ్ళకపోతారు. అట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి బ్రదర్. ఇంకా లేడీస్ వెళ్ళినా కానీ ఇట్లా చెడు దృష్టితో చూడటం ఇట్లా కొన్ని ఏరియాలో ఇంకా అవి ఉన్నాయి, ఇంకా నడుస్తూనే ఉన్నాయి. సో అవి మనం నిర్మూలించాలని కోరుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.